ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 26/12/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు చదువుకునే చదువు. మీరు ఈ చదువును చదవాలి మరియు చదివించాలి. నేడు భౌతిక ప్రపంచంలో విజ్ఞానము ఎంతగానో అభివృద్ధి చెంది ఉంది. అయినప్పటికీ అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఎందుకనగా ఈ జ్ఞానము మాయా జ్ఞానము. దీని ద్వారానే పాత ప్రపంచపు వినాశనము జరుగుతుంది. మాయా జ్ఞానముతో చంద్రుని వరకు వెళ్తారు. కానీ కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచముల జ్ఞానము ఎవ్వరి వద్ద లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందరూ జ్ఞాన నేత్రము లేకుండా ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానమనే 3వ నేత్రము లభించినది. జ్ఞానస్వరూపులైన పిల్లలకు మీకు వారి మెదడులో వినాశనపు ఆలోచనలు ఉన్నాయని తెలుసును. మరి మీ బుద్ధిలో స్థాపనను గూర్చిన ఆలోచనలు ఉన్నాయి. శివబాబా ఈ బ్రహ్మ శరీరము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఆత్మ మరియు శరీరము 2 వేరు వేరు వస్తువులు. అలాగే ఇతను ప్రజాపిత బ్రహ్మ. వీరిలో నిరాకారుడైన శివబాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. పిల్లలైన మీకు ఈ విషయముపై పూర్తిగా నిశ్చయము ఉండాలి. ఈ నిశ్చయములోనే బాగా రమించాలి. శివబాబా బ్రహ్మ అనేక జన్మల అంతిమ సమయంలో ప్రవేశిస్తారు. సర్వశాస్త్రాలకు శిరోమణి గీత. శ్రీమతము అనగా శ్రేష్టమైన మతము. అది ఒక్క భగవంతునిదే శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. మొట్టమొదటి ధర్మగ్రంథము గీత. మొట్టమొదటి ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. అంతేకాని హిందూ ధర్మము అయితే కాదు. గీత ద్వారా హిందూ ధర్మ స్థాపన జరిగిందని, దానిని శ్రీకృష్ణుడు ఇచ్చారని మనుషులు భావిస్తున్నారు. కానీ ఎవరికీ దీని యొక్క సంపూర్ణ పరిచయము అయితే లేదు. మీరిప్పుడు భారతదేశపు ప్రాచీన రాజయోగమును అభ్యాసము చేస్తున్నారు. కామము మహాశత్రువు. ఈ శత్రువులే మిమ్మల్ని ఓడించేస్తాయి. ఇప్పుడు వికారాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకొని మీరు జగత్ జీతులుగా, విశ్వాధిపతులుగా తయారు కావాలి. తండ్రి కూర్చొని ఈ బ్రహ్మ ద్వారా అర్థము చేయిస్తున్నారు. శివబాబా సర్వాత్మలకు తండ్రి. బ్రహ్మ మనుష్య ఆత్మలందరికీ కూడా తండ్రి. కావుననే వీరిని ప్రజాపిత అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకరులకు తండ్రి శివబాబా. త్రిమూర్తులు సూక్ష్మదేవతలు. వారికి పైన నిరాకారుడైన శివుడు ఉన్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలందరూ శరీరాలను ధారణ చేస్తారు. కానీ పరంపిత పరమాత్మ సదా నిరాకారునిగానే ఉంటారు. శివబాబా చైతన్యమైన బీజము. వారిలో మొత్తము సృష్టి జ్ఞానము ఉంది. కల్పవృక్షపు ఉత్పత్తి, పాలన మరియు వినాశనము మొత్తము జ్ఞానము ఒక్క శివబాబాలోనే ఉంది. ఇప్పుడు కొత్త వృక్షము మరలా ఎలా లేచి నిలుచుంటుందో అది గుప్తమైన విషయము. పిల్లలైన మీకు ఈ జ్ఞానము గుప్తముగా లభిస్తున్నది.
తండ్రి కూడా గుప్తముగానే వచ్చారు. ఈ సమయములో నూతన కల్పవృక్షానికి అంటు కట్టబడుతూ ఉంది. సత్యయుగములోని మొట్టమొదటి ఆకు శ్రీకృష్ణుడు. కొత్త ఆకులు చిన్నగా ఉంటాయి, ఆ తర్వాత అవి పెద్దగా పెరుగుతాయి. నిరాకారుడైన శివబాబా చైతన్యమైన బీజము. వారికి చాలా మహిమ ఉంది. భారతదేశములో విశేషముగా కన్యలకు ఎంతగానో నమస్కరిస్తూ ఉంటారు, కానీ కుమారులకు అలా నమస్కరించరు. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలకే నమస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సమయములో జ్ఞానామృతము మొదట మాతలకు లభిస్తుంది. ఈ ప్రజాపిత బ్రహ్మ జ్ఞానపు పెద్ద నది. వీరినే బ్రహ్మపుత్ర నది అని కూడా గాయనము చేయబడుతుంది. బ్రహ్మమును ఈశ్వరుడు అని భావించటము పొరపాటు. బ్రహ్మము అనగా మీరు నివసించే స్థానము, పరంధామము. శివబాబా పిల్లలైన మిమ్మల్ని ఈ బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. బుద్ధి ద్వారా అర్థము చేసుకోవాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. దీనితో మీరు జ్ఞాన ప్రకాశములోనికి వస్తారు. సత్యయుగములో పవిత్రమైన ప్రవృత్తి మార్గము ఉండేది. నేడు కలియుగములో అందరూ అపవిత్ర ప్రవృత్తి మార్గముతో ఉన్నారు. ఇవన్నీ డ్రామాలో రచించబడిన విషయాలు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒక్కసారి ఇలాగే డ్రామా పునరావృతమవుతూ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. బుద్ధిలో జ్ఞానము సదా నిలిచి ఉండేందుకు మురళిని తప్పకుండా చదవాలి లేక వినాలి. వరదానము: తమ పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగి భవ. మీరు స్మృతి అనే ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మాయారూపీ విఘ్నము మిమ్మల్ని కదిలించనేలేదు. మాయను జయించటము చాలా సులభమైపోతుంది కూడా. స్లోగన్: ఆత్మారూపీ పురుషుడిని శ్రేష్టముగా తయారు చేసుకునేవారే సత్యమైన పురుషార్థులు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.